నా లైఫే నాకు నచ్చట్లేదు. ఇంకా నేను నీకేం నచ్చుతాను చెప్పు? అయినా ఇన్నాళ్ళు నీకు నచ్చినట్లేగా ఉన్నాను. అయినా నేను నీకు నచ్చలేదు. కనీసం ఇప్పటి నుండైనా నాకు నచ్చినట్లుగా నేను ఉందామనుకుంటున్నా. నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నువ్వు నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తావు. ఎవరిని ఏడిపించాలి, ఎవరిని నవ్వించాలి అనేది నీకే తెలుసు. నిన్ను నేను వదులుకున్నప్పుడు పెద్దగా బాధేం పడలేదు. వదులుకొని మంచి పని చేశాను అనుకున్నా. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నిన్ను వదులుకొని ఎంత తప్పు చేశానా అని. ఇప్పుడు అనుభవిస్తున్నాను బాధ. నీకు నేను నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దెయ్యం అంటావు. నువ్వు చెప్పినట్లు నీ మాట నేను వింటే నేను నీకు అపురూపంగా కనిపిస్తాను. అదే వినకపోతే అది నీకు పెద్ద అవమానం. నిన్ను నేను హర్ట్ చేయకుండా ఉంటే నేను చాలా మంచిదాన్ని. అదే నేను నిన్ను హర్ట్ చేస్తూ ఉంటే నేను చాలా చెడ్డదాన్ని. దీన్ని ప్రేమ అని అంటారా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచనే నీకు లేదు కదా. ఈ రోజుల్లో సగం మందికి పైగా బంధం అంటే ఇలానే ఉంటుంది కదా. చెప్పండి. నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. నాకు ఉండేదంతా ఒక్కటే, నువ్వు నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు అనే బాధ తప్ప ఇంకేం లేదు. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను కూడా గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో నువ్వు శ్మశానానికి చేరుకోలేవు. ఆ నలుగురే నిన్ను శ్మశానానికి తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఇంట్లో వాళ్ళకి నేను కావాలి. ప్రేమించడానికో ప్రేమ పంచడానికో కాదు, వాళ్ళ అవసరాలు తీర్చడానికి, వాళ్ళకు పనులు చేసి పెట్టడానికి, అంతే. నీతో కలిసి జీవితాంతం బ్రతికే అదృష్టం లేదేమో కానీ నిన్ను జీవితాంతం ప్రేమించే ప్రేమ నాలో ఉంది. నీ మీద నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ పోయింది అని ఎవరు డైరెక్ట్గా చెప్పరు. వాళ్ళు మనకిచ్చే టైం అండ్ ప్రయారిటీని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఒక మగాడు తన భార్యతో నడుచుకునే పద్ధతిని బట్టి తన తల్లి పెంపకం పద్ధతి బయటపడుతుంది. అంతేనా కదా? చెప్పండి. చాలా భయమిస్తుంది. జీవితం మొత్తం ఇలాగే గొడవలతో, బాధతో, కన్నీటితోనే ముగుస్తుందా అని. ఏంటో నా జీవితం. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా రావడం ఆగిపోయాయి.